హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు అక్టోబర్ 1వ తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో ప్రతి నెల వాళ్ళందరికీ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అక్టోబర్ 1వ తేదీన పెన్షన్లు ఏంటంటే ఇళ్లకు పంపిణీ అయితే చేయము అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీళ్ళందరికీ ఇళ్లకు ఇక పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయరు. సో ఎందుకు చేయరు ఏంటి దానికి సంబంధించి కూడా కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారండి. సో మీ యొక్క పెన్షన్ రద్దు అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేస్తే కనుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ తీసుకుని దాంట్లో నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ స్టేటస్ యాక్టివేట్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం, వచ్చే నెలలో వారందరికీ పెన్షన్లు కట్, అంటే వారందరి ఇళ్లకు పెన్షన్లు పంపిణీ అయితే చేయరు. సో ఇక్కడ పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో లక్షలాది మంది పెన్షన్లు రద్దు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. సో ఏపీలో పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో భారీగా పెన్షన్లు కటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అర్హులైన ఎవరు పెన్షన్ పొందకుండా మిగలకుండా చూడాలన్నారు. సో గత ప్రభుత్వంలో కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందిన విషయం తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా వరకు ఫోకస్ చేస్తున్నారండి. సో ఇలా తప్పుడు పద్ధతిలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేయబోతున్నారు. లేదంటే ప్రభుత్వం త్వరలో వీళ్ళనైతే పూర్తిగా ప్రభుత్వంలో తొలగిస్తుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి సో మన అనర్హులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఫేక్ సర్టిఫికెట్స్, అంటే ఫేక్ సదరం సర్టిఫికెట్స్ అనేవి తీసుకొని గత ప్రభుత్వంలో వీళ్ళందరూ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని సో వీళ్ళందరూ పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంటింటికి వెళ్ళి సో సర్వే చేయమని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించారు. సో ఇప్పటి వరకు చాలామందిని అయితే ఈ సర్వేలో అయితే కలెక్ట్ చేశారు. వీళ్ళందరికీ సంబంధించిన పెన్షన్లు అనేవి అక్టోబర్ 1వ తారీఖు నుండి పూర్తిగా రద్దు చేసి వీళ్ళందరి ఇళ్లకు అయితే ఇక పెన్షన్లు కూడా అయితే పంపిణీ అయితే చేయబోమని, సో ఒకవేళ ఎవరైనా జెన్యున్గా ఉండి అంటే మేము తప్పు చేయలేదని చెప్పేసి సో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మళ్ళీ మీరు దీనికి సంబంధించి అప్లై చేయండి. సో మళ్ళీ మేము వెరిఫై చేసి మీకు పెన్షన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి నిర్ణయించుకుంటామని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో వృద్ధులకు పెన్షన్లు అందించి వదిలేయకుండా సో వారికి సంబంధించి కూడా సర్వేలో కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లను అధికారం చేపట్టిన వెంటనే 3,000 నుండి 6,000 రూపాయలు పెంచామని చెప్పేసి గుర్తు చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యాల మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇస్తున్న విషయం కూడా అయితే చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామంది ఫేక్ సదరం సర్టిఫికెట్లు, అంటే మేము వికలాంగులం అని చెప్పేసి ఫేక్గా సదరం సర్టిఫికెట్లు సృష్టించుకొని ఆ పెన్షన్ తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పసిగట్టారు. సో దీనికి సంబంధించి వారి యొక్క పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేసి అక్టోబర్ 1వ తారీఖున వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఇళ్లకు అయితే అందించే విషయం అయితే లేదండి వారికి. సో ఇదండి మనకు ఈ కారణం చేత అయితే వీరందరికీ పెన్షన్లు అనేవి ఇళ్లకైతే అందించరు, అధికారులు అయితే వారి ఇళ్లకైతే వెళ్ళరు. వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.